అందరికీ నమస్కారం అండి. ప్రతి సోమవారము శివుడిని గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. చాలామంది సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. అయితే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని వస్తువులను సమర్పించకూడదు. ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవతలకే దేవుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడిని బోళాశంకరుడు అని పిలుస్తారు. ఈయనను తృప్తిపరచటానికి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా దోసెడు నీళ్లు పోసి కొంచెం వీపూది, బిల్వదళాలు సమర్పించుకుంటే చాలు. శివ అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. సోమవారము శివుడికి చాలా ప్రత్యేకం అంటారు. ప్రతిరోజు ప్రదోషకాలంలో శివలింగార్చన, శివపార్వతుల పూజ చేయటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. అయితే శివుడికి అభిషేకం చేసేటప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు సమర్పించే వస్తువుల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని వస్తువులు సమర్పించినట్లయితే ఈశ్వరుడి అనుగ్రహానికి బదులు ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. తులసి అంటే మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది. దీనిని విష్ణుప్రియ అని కూడా అంటారు. తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా తులసి మొక్క ఉంటుంది. ప్రతిరోజు తులసి మొక్కను పూజించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు. అయితే తులసి దళాలను శివలింగానికి సమర్పించకూడదు. తులసిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఆమె శంఖచూడు అనే రాక్షసుడికి వరం ఇచ్చింది. శంఖచూడుని శివుడు తన త్రిశూలంతో చంపాడు కాబట్టి శివుని పూజలో తులసిని వాడకూడదు అంటారు. దేవుని పూజలో పువ్వులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అన్ని రకాల పువ్వులను దేవునికి సమర్పించటం జరుగుతుంది. కానీ మొగలి రేకులు లేదా మొగలి పువ్వులను శివుడికి కానీ శివలింగానికి కానీ ఎప్పుడూ సమర్పించకూడదు. దీని వెనక ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి అబద్ధం చెప్పి మొగలి పువ్వును సాక్షిగా చేశాడు. నిజం తెలుసుకొని మొగలి పుష్పాలను తన పూజ నుంచి శివుడు నిషేధించటం జరిగింది. శివపూజ చేసేటప్పుడు శివుడికి కుంకుమ సమర్పించకూడదు. శివుడికి విభూది అంటే ఇష్టము. ఆయన శరీరం అంతా భస్మాన్ని పూసుకుంటాడు. అందుకే శివుడి చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ గంధం పెట్టి గంధం మీద విభూది పెట్టాలి. కుంకుమను ఎప్పుడూ సమర్పించకూడదు. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ప్యాక్ శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. గేదె పాలను ఉపయోగించకూడదు. కొంతమంది ప్యాకెట్లో ఉన్న పాలను అలాగే శివలింగం మీద పోస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ప్యాకెట్లో ఉన్న పాలను ఒక గిన్నెలోకి తీసుకొని వాటితో శివలింగం పైన పోయాలి. శివుడికి వెలగపండ్లంటే చాలా ఇష్టము. వెలగపండ్లతో పూజ గనక చేసినట్లయితే శివుడికి వెలగపండ్లంటే చాలా ఇష్టము. వెలగపండ్లను శివునికి సమర్పించినట్లయితే సకల కార్యాలు నెరవేరుతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులతో గనక ఈ వీడియోలో చెప్పిన విధంగా శివలింగానికి పూజ చేసేటప్పుడు ఈ వస్తువులను వాడకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.